నమస్కారం. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక అత్యున్నత దైవం యొక్క అద్భుతమైన మూలాలను, ఆయన జన్మ రహస్యం వెనుక ఉన్న పవిత్రమైన లక్ష్యాన్ని మనమిప్పుడు అన్వేషిద్దాం. ఇది కేవలం ఒక పురాణకథ మాత్రమే కాదు, ధర్మం, సమానత్వం గురించి ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప ఇతిహాసం. ఒక్కసారి ఊహించండి, ప్రాచీన అడవుల్లో ఎవరూ లేని స్థితిలో దొరికిన ఒక పసికందు పెరిగి పెద్దయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద తీర్థయాత్రల్లో ఒకదానికి స్ఫూర్తినిచ్చాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉందిగదూ. ఈ అద్భుత ప్రయాణం ఎలా జరిగిందో, ఆ బాలుడు విశ్వశాంతిని ప్రబోధించే దేవుడుగా ఎలా మారాడో మనం సవివరంగా తెలుసుకుందాం. మొదటి భాగం: అడవిలో దొరికిన ఆ అద్భుతం. ఈ కథ చాలా ప్రాచీన కాలం నాటి దట్టమైన అడవుల్లో మొదలవుతుంది. రాజ్యాలన్నీ దుష్టశక్తుల నీడలో వణికిపోతున్న ఒక చీకటి కాలమది. ఆ భయాన్ని పోగొట్టడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక దైవిక శక్తి ఎంతైనా అవసరమేర్పడింది. ఆ బాలుడు మెరెవరో కాదు, పరమశివుడు మరియు విష్ణుమూర్తి యొక్క మోహినీ అవతారం. ఈ ఇద్దరు శక్తివంతమైన దేవుళ్ల అపూర్వ కలయికతో జన్మించిన బిడ్డ. ఆయన అసాధారణమైన దైవిక మూలాలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. అడవిలో దొరికిన ఆ పసికందు మెడలో ప్రకాశిస్తున్న ఒక గంట ఉంది. పందళ మహారాజు వేటకు వెళ్ళినప్పుడు ఆ శిశువు దొరికాడు. ఆ గంట ఉన్నందుకే ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టాడు. సంతానం లేని ఆ మహారాజు ఆ అద్భుత శిశువును తన రాజభవనానికి తీసుకువెళ్లి ఒక యువరాజుగా పెంచడం మొదలుపెట్టాడు. రెండవ భాగం: యువరాజు ఎదుగుదల. రాజభవనంలో ఎంతో గారాభంగా పెరుగుతున్నప్పటికీ మణికంఠుల్లో ఏదో తెలియని అద్భుతమైన శక్తి దాగి ఉందని నెమ్మదిగా అందరికీ అర్థమైంది. ఆ దైవిక శక్తులు ఎలా బయటపడ్డాయంటే, క్రూరమైన అడవి జంతువులను సులభంగా మచ్చిక చేసుకోవడం, ఆపదలో ఉన్న గ్రామస్తులను కాపాడటం, అలాగే దట్టమైన అడవుల్లో దాగియున్న చీకటి దుష్టశక్తులను ఓడించటం. ఇలా ఆయన చూస్తుండగానే అమాయకులకొక గొప్ప రక్షకుడిగా మారాడు. సరిగ్గా అదే సమయంలో మహిషి అనే ఒక అత్యంత శక్తివంతమైన రాక్షసి ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించింది. అప్పుడు అంతటి భయంకరమైన రాక్షసిని ఎవరు ఆపగలరు? ఈ చీకటి సామ్రాజ్యాన్ని అంతం చేసేదెవరు అన్న ప్రశ్న అందరిలో మొదలైంది. మూడవ భాగం: మహా అన్వేషణ మరియు వీరోచిత యుద్ధం. లోక కళ్యాణం కోసం విధి మణికంఠుడిని ఆ పవిత్రమైన లక్ష్యం వైపు నడిపించింది. దానికోసం ఆయన తన రాజభవనంలోని విలాసాలను వదిలిపెట్టి ఒక గొప్ప సాహసయాత్రకు నాంది పలికాడు. ఈ మహా అన్వేషణలో ఆయన దట్టమైన అడవులను, ఎత్తైన పవిత్ర పర్వతాలను దాటుకుంటూ వెళ్లారు. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే, కులమతాలకు అతీతంగా ప్రతి నేపథ్యం నుండి ఎంతోమంది ఆయనకు అనుచరులుగా మారారు. అందర్నీ కలుపుకుపోవడం ఆయనలోని సమానత్వ భావనకు అద్దం పడుతుంది. ఆయన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి గమనిస్తే, అడవిలో పసివాడిగా దొరకటం, రాజభవనంలో గడిపిన బాల్యం, అడవుల్లోకి సాగించిన యాత్ర, చివరగా శబరిమల వద్ద జరిగిన గొప్ప యుద్ధం, ప్రతి దశ ఎంతో అద్భుతం. ఆ శబరిమల యుద్ధంలోనే ఆయన దుష్టశక్తి అయిన మహిషిని అంతం చేస్తాడు. నాల్గవ భాగం: శబరిమల వద్ద పరివర్తన. శబరిమలలో మహిషిని వధించి సాధించిన ఈ విజయం తర్వాత ఒక ఊహించని అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంటుంది. అప్పటివరకు ఒక సాహసవీరుడిగా ఉన్న మణికంఠుడు తన నిజ స్వరూపమైన అయ్యప్పస్వామిగా దర్శనమిచ్చాడు. ఆయన ధర్మానికి రక్షకుడు మరియు చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, ప్రజలందరి ఐక్యతకు ఆయనొక ప్రతీక అని ప్రపంచానికే తెలిసింది. ఆ తరువాత ఆయన దివ్యకాంతిలో కలిసిపోయే ముందు మానవాళికి కొన్ని ముఖ్యమైన సూత్రాలను బోధించారు. అవేంటంటే విశ్వ సమానత్వం, కఠినమైన స్వీయ క్రమశిక్షణ మరియు తిరుగులేని భక్తి. ఈ మూడు స్తంభాలే ప్రజలందరినీ ఏకం చేసే ఒక గొప్ప విశ్వాసానికి ఆధారమయ్యాయి. మానవాళికి ఆయన ఇచ్చిన ఆఖరి సందేశం చాలా శక్తివంతమైనది. నా సన్నిధిలో అందరూ సమానులే. విశ్వాసం మరియు నిగ్రహంతో వచ్చేవారు శాంతిని పొందుతారు. చూసరా, నిజమైన భక్తికి బాహ్య ఆడంబరాలు కాకుండా అంతర్గత శుద్ధి ఎంత ముఖ్యమో ఈ మాటలు స్పష్టంగా చెబుతున్నాయి. ఐదవ భాగం: ఐక్యతా వారసత్వం. ప్రాచీనకాలంనాటి ఈ ఇతిహాసం నేడు విభిన్న నేపథ్యాలున్న లక్షలాది మంది భక్తులను ఏకం చేస్తున్న ఒక ఆధునిక విశ్వాసానికి పునాదిగా ఎలా నిల్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆలోచించండి, ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య అక్షరాల లక్షల్లో, మిలియన్లలో ఉంటుంది. నల్లని దుస్తులు ధరించి కఠినమైన దీక్షతో వెళ్లే ఆ అపారమైన జనసందోహమే
ఆ దేవుని సందేశానికున్న శక్తిని తెలియజేస్తుంది. చివరగా ఈ కథంతా కేవలం ఒక చరిత్రలా కాదు, విశ్వశాంతికి ఒక ప్రతీకలా మిగిలిపోయింది. ఆ దైవిక బోధనలన్నీ ఒకే ఒక్క నామస్మరణలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి: స్వామియే శరణమయ్యప్ప. నిస్వార్థ భక్తి, క్రమశిక్షణల ద్వారా ఏమైనా సాధించవచ్చని ఈ ఇతిహాసం చెబుతోంది. మరి నేటి ఆధునిక ప్రపంచంలో ఈ విశ్వ సమానత్వం, స్వీయ నిగ్రహం అనే సందేశాన్ని మనం ఆచరణలో ఎలా పెట్టగలం? ఒక్కసారి ఆలోచించండి.